అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరుగుతున్నది. చేవెళ్ళ పార్లమెంట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది. మల్కాజిగిరిలో కూడా సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా పెద్ద మేడతోటి గెలవబోతున్నారు. తెలంగాణలో పెద్ద మేడతోటి ఎంపీ సీట్లో గెలిచి మరి ముందు కూడా తక్కువ టైంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తక్కువ టైంలో జరిగినాయి. ఇవన్నీ కూడా చూసి మెజార్టీతోటి కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎంపీలను గెలిపేయడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా గెలుస్తుంది. ఎవరు చెప్తే అడుగు. తాండూరు నుంచి వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధం లేదు. మల్కాజిగిరి నుంచి చక్కగా తాండూరుకి వచ్చిన తాండూరులోనే ఉంటా, తాండూరులోనే గ్రామం తిరుగుతాము, తాండూరులోనే అభివృద్ధి కార్యక్రమం చేస్తా, తాండూరులోనే పెద్ద ఎత్తున. ఎందుకంటే తాండూరు ప్రజలతోటి నేను ఎమ్మెల్యే అయినా 94 నుంచి 4 సార్లు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా, 2 సార్లు మంత్రి అయినా. తాండూరు ప్రజలు ఎప్పుడు మరవము. తాండూరు ప్రజలు ఏదైతే వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత దాకా వచ్చినాయి కాబట్టి తాండూరులోనే ఉంటా, తాండూరులోనే గ్రామం తిరుగుతా, తాండూరులోనే ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఏ ప్రభుత్వంలో వచ్చే ఫండ్స్ అని కూడా చేసి తాండూరు వెనుకబడినతనాన్ని నా వంతు అన్ని రంగాలు కూడా ముందు తీసుకుపోతా. నేనే తాండూరును అభివృద్ధి చేసిన. ఇలా బ్రిడ్జిలు కానీ, ఇలా రోడ్లు కానీ ఎవరు చెప్పినా చెప్పకుండా ప్రజలందరూ కూడా తెలుసు. పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్సీ ఉండడం వల్ల మరి నిలబడలేకపోయినాం. తప్పకుండా తాండూరులోనే ఉంటాం, తాండూరులోనే కాంటాక్ట్ చేస్తా. నెక్స్ట్ ఏమవుతారంటే వాళ్ళ చూసుకోమని వాళ్ళ సంగతి ఉంటుంది. రేపు ముందు కూర్చున్న పండుగ తెలియక తెలిసి మాట్లాడుతున్నారు, భయపడి మాట్లాడుతున్నారు. తాండూరు ప్రజలకి అందుబాటులో ఉంటా, తాండూరులోనే ఉంటా, తాండూరు అభివృద్ధి కార్యక్రమం చేస్తా, తాండూరులోనే వారం రోజు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటాం. మొత్తం కూడా 14 సీట్లు గెలవబోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న తక్కువ టైంలో బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇలా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలా ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ చూసి పెద్ద మేడతో గెలవబోతున్నారు. ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ మల్కాజిగిరిలో మెజార్టీ తోటి ఎంపీ సీట్లు గెలుస్తున్నారు. మల్కాజిగిరిలో మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? మల్కాజిగిరిలో విజయావకాశాలు ఎక్కడ పోయినా కూడా, ఏ గ్రామాల్లో పోయినా, ఏ వాడలో పోయినా, ఎక్కడ పోయినా కూడా మెజార్టీ తోటి ప్రజలు, యువకులు, మహిళలు వస్తున్నారు. దాన్ని బట్టి 2 ఎంపీ సీట్లు కూడా ఇక మన ఎంపీతో పాటు మల్కాజిగిరి ఎంపీతో పాటు అన్ని మెజార్టీ కూడా గెలవబోతున్నారు.